బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఇవాల్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, సెలవులు పొడిగింపు లేదని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారమే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యథావిధిగా తెరుచుకుంటాయని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలని, నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఇవాల్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, సెలవుల పొడిగింపు లేదని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారమే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యథావిధిగా తెరుచుకుంటాయని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలని, నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో బడులన్నీ కూడా ఈ రోజు తెలుసుకోబోతూ ఉన్నాయి. దాదాపు 2 నెలల విరామం తర్వాత స్కూళ్లు ఈ రోజు తెలుసుకుంటున్నాయి. ఈ రోజు నుంచి స్కూళ్లు పునఃప్రారంభం అవుతున్నాయి. దానికి సంబంధించి విద్యాశాఖ కూడా ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఏదైతే ఈ సంవత్సరం ఏపీ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏడాది క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది. అందులో దగ్గర 229 పని దినాలు, 87 రోజుల సెలవులు, అదేవిధంగా పరీక్షల షెడ్యూల్ ను సైతం ముందుగానే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించిందంటేనే ఇటు ఈ విద్యా సంవత్సరంలో ఎంత పకడ్బందీగా ముందుకు వెళ్తుందో మనకు అర్థమవుతోంది. దగ్గర 2 నెలల పాటు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపినటువంటి విద్యార్థులు సెలవులతో ఇక సెలవులు ముగించుకొని స్కూళ్లు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ రోజంతా కూడా అటు విద్యార్థులు, ఉపాధ్యాయులంతా కూడా పాఠశాలలో బాట పడుతూ ఉన్నారు. విద్యార్థులను పెద్ద ఎత్తున పాఠశాలలో చేర్చేందుకు స్పెషల్ డ్రైవ్స్ ను కూడా ఈ నెలలో నిర్వహించబోతున్నారు. ఈ నెల మొత్తం విద్యార్థులను పాఠశాలలో చేర్చేందుకు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. అదే విధంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, అదే విధంగా స్కూల్ ప్రారంభ సభలు ఇచ్చేటువంటి అన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దానికి సంబంధించి విద్యాశాఖ కూడా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ తో పాటు దానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే టీచర్లకు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సమాచారాన్ని కూడా చేరవేశారు. దీని ఏదైతే 229 పని దినాలు ఉండగా 87 రోజుల పాటు సెలవులు కేటాయించారు. విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు పాఠ్యాంశాలు, పూర్తి పరీక్షల నిర్వహణకు అనుగుణంగా ఈ క్యాలెండర్ ను కూడా రూపుదిద్దారు. ఈ విద్యా సంవత్సరంలో దసరా, సంక్రాంతి, క్రిస్టమస్ తదితర ప్రధాన పండుగల సందర్భంగా సెలవులను కూడా ముందుగానే ప్రకటించారు. అలాగే ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు కలిపి మొత్తం 87 రోజులు ఇక్కడ విద్యార్థులకు విరామం లభించబోతూ ఉంది. అంతేకాకుండా విద్యాశాఖ పరీక్షలు, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా ముందుగానే విడుదల చేశారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, సమయపాలన పాటించడం లక్ష్యంగా పరీక్ష తేదీలను కూడా ముందుగానే ఇటు అధికారులు సిద్ధం చేసి ప్రకటించడం జరిగింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల ప్రారంభాన్ని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పుడిప్పుడే విద్యార్థులంతా కూడా పాఠశాలలోకి అడుగు పెడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఉత్సాహంగా, ఉత్సవం లాగా ఈ పాఠశాల పునఃప్రారంభ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దాంతో పాటు కొత్త విద్యార్థులను కూడా ఇటు ప్రభుత్వ బడుల వైపు తీసుకువచ్చే విధంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబోతున్నారు. ఆ ప్రత్యేక డ్రైవ్ కూడా ఈ నెలంతా కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగా మెరుగైనటువంటి విద్య అందుతుంది, మెరుగైన ఫలితాలు ఏ విధంగా సాధిస్తున్నారనేది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే గట్టిగా జరగబోతున్నాయి. థ్యాంక్ యూ, నరేంద్ర.